సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీరు ఇక్కడ చూసినట్లయితే సిఎస్ఎస్లో ఈ పర్టికులర్ సెలెక్టర్ పేరు వచ్చి డైరెక్ట్ చైల్డ్ సెలెక్టర్ అంటారు. సో కింద క్యాప్షన్ ప్రీవియస్ వీడియోలో ఉన్నట్టే దీంట్లో కూడా హ్యూమన్ రిలేషన్స్ ఇన్ హెచ్టిఎంఎల్ టార్గెటింగ్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ సిఎస్ఎస్. ఇవి జస్ట్ మన లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థం అవ్వాలని చెప్పి రాసిన క్యాప్షన్స్. సో ఓవరాల్ టాపిక్ వచ్చి డైరెక్ట్ చైల్డ్. సో ఈ కోడ్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డ్యూ అంటే బాడీ అనేది ఫాదర్ అనుకుంటే, అంటే మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే సేమ్ కోడ్ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. సో ఈ H1 అనేది బాడీకి చైల్డ్. సో ఈవెన్ ఈ డ్యూ కూడా బాడీకి చైల్డ్. సో కానీ ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా డ్యూ యొక్క చిల్డ్రన్స్. మరి ఈ స్ట్రాంగ్ ఎవరికి? ఈ స్ట్రాంగ్ సపరేట్ కదా, అలాంటప్పుడు ఇది బాడీకి చైల్డ్ కాదు. ఈ స్ట్రాంగ్ కూడా ఈ డ్యూకి చైల్డ్ అవుతుంది, ఎందుకంటే ఈ స్ట్రాంగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఓకే, సో మీకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. మీరు హెచ్టిఎంఎల్ నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఇన్లైన్కి బ్లాక్కి డిఫరెంట్ చెప్పాను నేను. ఫైన్. సో ఈ స్ట్రాంగ్ అనేది డివ్ యొక్క చిల్డ్రన్ అవుతుంది తప్ప బాడీకి కాదు. ఓకే ఫైన్. మీరు అవుట్పుట్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఓకే, సో స్ట్రాంగ్ అనేది బేసిక్గా బోల్డ్ స్ట్రాంగ్ ఒకటేను, బట్ HTML5 XHTML గైడ్ లైన్స్ ప్రకారం బోల్డ్ అనేది, అండర్లైన్ అనేది, ఇటాలిక్ అనేటివి ఇవన్నీ డిప్రిషియేటెడ్ ట్యాగ్స్. ఓకే, సో మనం ఎక్కడైతే మీరు బోల్డ్ యూజ్ చేయాలనో మర్చిపోకుండా స్ట్రాంగ్ యూజ్ చేయండి, ఎక్కడైతే ఇటాలిక్ యూజ్ చేయాలనో ఎంఫసైజ్ అనే ట్యాగ్ని యూజ్ చేయండి. ఫైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క డ్యూ కామా పారాగ్రాఫ్ అని ఇచ్చి నేను ఇప్పుడు ఇదే ప్రీవియస్ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలిమెంట్స్ అప్లై అయిపోయినాయి. ఈవెన్ చిల్డ్రన్ ఫర్ డ్యూ, చిల్డ్రన్ ఫర్ డ్యూ అని కూడా వచ్చింది, ఈవెన్ బాడీ కూడా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు డైరెక్ట్ చిల్డ్రన్స్ వీళ్ళే. ఇక్కడ మధ్యలో ఇంకొక పర్సన్ ఉన్నాడు, అంటే ఇది ఇన్లైన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ నాకు డిస్టర్బ్ కాకుండా ఉండాలి అన్నప్పుడు మాత్రం ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కొత్త టైప్ ఏంటంటే గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మీకు కోడ్ రాసేటప్పుడు గ్రేటర్ దెన్ అనేది ఒక ట్యాగ్ తర్వాత పెడతారో దాని మీనింగ్ ఏంటంటే దాన్ని మనం డైరెక్ట్ చైల్డ్ సెలెక్టర్ అంటారు. ఓకే, అంటే ఈ డ్యూకి వీళ్ళిద్దరూ డైరెక్ట్ చైల్డ్స్ కాదు. ఓకే, ఇన్లైన్ అయినా కూడా ఒక వేరే ట్యాగ్ ద్వారా వీళ్ళు జనరేట్ అయ్యారు. ఓకే, సో ఇవన్నీ డైరెక్ట్ చిల్డ్రన్స్, ఇవి రెండు మాత్రం వేరే పర్సన్ మధ్యలో యాడ్ అయ్యాడు ఇక్కడ. సో ఈ స్ట్రాంగ్ అనే పర్టికులర్ ట్యాగ్ యొక్క చిల్డ్రన్స్. యాక్చువల్గా స్ట్రాంగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, అదే మీరు డైరెక్ట్ ఇలా పెడితే యూజ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ అప్డేట్ అవుతాయి, కానీ వేరే ట్యాగ్ ఉంది మధ్యలో, అది వద్దు అనుకున్నప్పుడు మాత్రం గ్రేటర్ దాన్ని పెట్టి యూజ్ చేయాలి. ఓకే ఫైన్. ఇది బేసిక్ డైరెక్ట్ చైల్డ్ సెలెక్టర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.